ఒకటో వచనం చదవండి. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై హల్లెలూయా. ఆయన గొప్పవాడే ఏమవుతాడంట? సర్వోన్నతి కుమారుడు అనంటే దేవుని కుమారుడు, దేవుని ప్రత్యక్ష ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమందు పుట్టినవాడు. హల్లెలూయా. ఆయన సర్వోన్నతమైన కుమారుడు. అయితే అంత సర్వోన్నతమైన కుమారుడు మన కొరకు ఆయన ఎంతో తగ్గించుకొని ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. మనలో అంత తగ్గింపు ఉందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో తగ్గింపు స్వభావం అనేది మనలో అస్సలు ఉండదు. కానీ ఆయన మాత్రం విడవకూడని భాగ్యమును విడిచాడు. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు. ఆయన సింహాసనం వదిలాడు. ఎందుకనంటే ఈ లోకములో నిన్ను నన్ను రక్షించుట